రాజకీయాలు రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి, వేడెక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల జోక్యం పదవుల విషయంలో వద్దన్నట్టయితే తెలుస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాల మీద ముఖ్యమంత్రి ఆరా తీశారు. తెలుగుదేశానికి చెందినటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి క్రాస్ స్పీకరు ఏదైతే స్థానికంగా ఇచ్చేటువంటి నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా ఎమ్మెల్యేల జోక్యాన్ని ఆయన కాస్త మరి ఖండించినట్టయితే తెలుస్తూ ఉంది. అంటే ఎమ్మెల్యేల పనితీరు అంత సక్రమంగా లేదనేది బహుశా ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలాగా కనిపిస్తా ఉంది. మన సొంత పార్టీ ఎమ్మెల్యేలే సక్రమంగా వ్యవహరించడం లేదు. స్థానికంగా ఉన్నటువంటి పదవుల నియామకంలో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాల పట్ల స్థానిక నాయకులు చాలా అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారే బహిర్గతంగా చెప్తున్నారంటే ఎంత డొల్లతనంగా పరిపాలన ఉన్నది, ఆర్గనైజేషన్ ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి గారే సరిచేయాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇంకొక అంశం ఏంటంటే స్థానికంగా ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేయటం లేదనే మాటలు కూడా బహిరంగంగానే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడున్నాయి? అందరూ బాగానే ఉన్నట్టున్నారు కదా రాంబాబు గారు. జనసేన వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. ఎవరి మీద? తెలుగుదేశం వాళ్ళు సక్రమంగా చేయట్లేదు, మమ్మల్ని పని కూడా చేయట్లేదు, గ్రామ స్థాయిలో తగాదాలుగా ఉన్నాయని జనసేన ఎమ్మెల్యేనే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. చెప్పాలని పేరు కూడా ఎక్కడ సార్? ఎక్కడ మన బులిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడలేదు ఆ మధ్యన? సరే, అవేవే ఎక్కడన్నా చిన్న అంటే చిన్నయ్య అని అంటారా, లేకపోతే పెద్ద అంటారా, వాళ్ళ ఇష్టం. నాకేం అభ్యంతరం లేదు చిన్నయ్యో పెద్దయ్యో అని. ఇప్పుడు వాళ్ళ మధ్యన సఖ్యత లేదనేది చెప్తున్నారు కదా. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు కదా, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రికి? దాన్ని బట్టి వాళ్ళ డొల్లతనాన్ని వాళ్ళే చెప్పుకుంటారు తప్ప మేమేమి అంటలా. ఎమ్మెల్యేలు చిన్న విషయాలు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అవి ఉన్నాయి అనే విషయాలు పక్కన పెట్టండి. వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా, మేము చెప్పట్లేదు కదా. రోజులు అని చెప్పట్లేదు. గ్రౌండ్ లెవెల్లో చాలా డిస్టర్బెన్స్ ఉన్నది అనేది ముఖ్యమంత్రి చాలా సందర్భంలో సూచనప్రాయంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటున్నారు జనసేన వాళ్ళు. జనసేనకి తెలుగుదేశానికి మధ్యన గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో విపరీతమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. ఇది చాలా స్పష్టంగా కొండ బదులు కొట్టినట్టుగా, కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నది. అయినా ఏమీ లేదు, అంత సక్రమంగా ఉందంటే ఓకే, మాకేం అభ్యంతరం ఉంది? ఓకే, మీకే అభ్యంతరం లేదు కదా.